హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మార్క్ మార్వలస్. సో ఈవేళ ఎపిసోడ్ ఏంటంటే రొయ్యల గుడ్లు ఇగురుతో బగారా రైస్ మన ఆంధ్ర స్టైల్లో చేస్తే ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ రెసిపీ మేము ముందుకి షూట్ చేశాం. సో ఫస్ట్ అయితే నేను 2 ఎగ్స్ని బాయిల్కి పెట్టేస్తున్నా అండి. అందరికీ రెసిపీ ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి ప్రొసీజర్ జస్ట్ చూపిస్తా కానీ నేను మాటల్లో వాయిస్ ఓవర్ ఇయ్యను. సో బేసిక్గా అందరికీ బగారా రైస్ తెలిసిందే, మన తెలంగాణలో ఎంత ఫేమస్. బట్ దీనిలో మా ఆంధ్ర స్టైల్ ఎలా చేస్తారో కొంచెం స్పైసీగా మీకు చూపిద్దామని అనుకుంటున్నా. అట్లానే పచ్చి రొయ్యలు గుడ్లు ఇగురు ఎప్పుడైనా తిన్నారా అండి? బేసిక్గా అందరూ కొంచెం టమాటా జ్యూస్ చేసి కానీ చింతపండు రసం చేసి కానీ పులుసుగా చేసుకుంటారు. బట్ అట్లా కాకుండా నేను ఇగురు చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే బగారా రైస్కి నేను స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ పోసేసుకొని మసాలాస్ అన్నీ వేసేస్తున్నాను. సో ఎస్, మీ అందరూ కూడా బగారా రైస్ ఇట్లానే చేస్తారా? ఇంకా ఏమైనా ఐడియాస్, ఏమైనా ఇన్పుట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి, ఎందుకంటే నేను ఈ యూట్యూబ్కి చాలా కొత్తగా వచ్చాను. సో ఎనీ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. అందరూ రొయ్యలు గుడ్లు పులుసు చేసుకొని నాటుకోడి చికెన్తో పాటు కొంచెం రాగి సంగటి పెట్టుకొని తింటారు. నాకు తెలిసి రొయ్యలు ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ రాగి సంగటి కూడా. మీలో ఎంతమంది రాగి సంగటి రొయ్యల పులుసు తిన్నారో చెప్పండి. నాకు తెలిసి గుంటూరు సైడ్ ఇంకా వరంగల్ సైడ్ అయితే రొయ్యల పులుసు చేసుకుంటారు అని విన్నా. సో ఇది మన ఆంధ్ర సైడ్, అది కూడా వచ్చేసి విశాఖపట్నం. మనకి విశాఖపట్నం సీ ఫుడ్ అంటే చాలా ఈజీగానే దొరుకుతుంది. అండ్ ఫిషెస్ అయితే ఇంకా బాగా ఫేమస్. సో నేను ఫిష్ పులుసు అండ్ ఫిష్లో ఇంకా వెరైటీస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇంకా ముందు ముందు వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. బట్ ఈ వీడియోకి మంచి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ వస్తే డెఫినెట్గా ఆ వీడియో కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తా. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఇంకా తెల్లుల్లిపాయలు జింజర్ పేస్ట్ ఉంటుంది కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్, అది ఫ్రెష్గా దంచుకొని వేస్తున్నా. నా కెమెరా కొంచెం సెట్ కాలేదు యాంగిల్, సో పైనుండి ప్రొజెక్ట్ చేయడానికి అవ్వలే. సో ఇది సైడ్ యాంగిల్ నుండి షూట్ చేస్తున్నా అండి. ఈ సంక్రాంతికి అందరూ షాపింగ్ చేసేసారా? నాదైతే షాపింగ్ కూడా అయిపోయింది అండ్ షూట్ కూడా చేసేసాను నేను ఏం కొన్నాను. సో ఆ వ్లాగ్ కూడా మీకు పోస్ట్ చేయాలని వీడియోని రెడీగా ఉంచుకున్నాను. సో త్వరలోనే నా సంక్రాంతి షాపింగ్ వ్లాగ్, నేను ఏమేమి కొనుక్కున్నానో శారీస్ కూడా మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఏమైనా నచ్చకపోతే నాకు చెప్పండి. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మార్క్ మార్వలస్. సో ఈవేళ ఎపిసోడ్ ఏంటంటే రొయ్యల గుడ్లు ఇగురుతో బగారా రైస్
మన ఆంధ్ర స్టైల్లో చేస్తే ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ రెసిపీ మేము ముందుకి షూట్ చేశాం. సో ఫస్ట్ అయితే నేను 2 ఎగ్స్ని బాయిల్కి పెట్టేస్తున్నా అండి. అందరికీ రెసిపీ ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి ప్రొసీజర్ జస్ట్ చూపిస్తా కానీ నేను మాటల్లో వాయిస్ ఓవర్ ఇయ్యను. సో బేసిక్గా అందరికీ బగారా రైస్ తెలిసిందే, మన తెలంగాణలో ఎంత ఫేమస్. బట్ దీనిలో మా ఆంధ్ర స్టైల్ ఎలా చేస్తారో కొంచెం స్పైసీగా మీకు చూపిద్దామని అనుకుంటున్నా. అట్లానే పచ్చి రొయ్యలు గుడ్లు ఇగురు ఎప్పుడైనా తిన్నారా అండి? బేసిక్గా అందరూ కొంచెం టమాటా జ్యూస్ చేసి కానీ చింతపండు రసం చేసి కానీ పులుసుగా చేసుకుంటారు. బట్ అట్లా కాకుండా నేను ఇగురు చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే బగారా రైస్కి నేను స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ పోసేసుకొని మసాలాస్ అన్నీ వేసేస్తున్నాను. సో ఎస్, మీ అందరూ కూడా బగారా రైస్ ఇట్లానే చేస్తారా? ఇంకా ఏమైనా ఐడియాస్, ఏమైనా ఇన్పుట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి, ఎందుకంటే నేను ఈ యూట్యూబ్కి చాలా కొత్తగా వచ్చాను. సో ఎనీ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. అందరూ రొయ్యలు గుడ్లు పులుసు చేసుకొని నాటుకోడి చికెన్తో పాటు కొంచెం రాగి సంగటి పెట్టుకొని తింటారు. నాకు తెలిసి రొయ్యలు ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ రాగి సంగటి కూడా. మీలో ఎంతమంది రాగి సంగటి రొయ్యల పులుసు తిన్నారో చెప్పండి. నాకు తెలిసి గుంటూరు సైడ్ ఇంకా వరంగల్ సైడ్ అయితే రొయ్యల పులుసు చేసుకుంటారు అని విన్నా. సో ఇది మన ఆంధ్ర సైడ్, అది కూడా వచ్చేసి విశాఖపట్నం. మనకి విశాఖపట్నం సీ ఫుడ్ అంటే చాలా ఈజీగానే దొరుకుతుంది. అండ్ ఫిషెస్ అయితే ఇంకా బాగా ఫేమస్. సో నేను ఫిష్ పులుసు అండ్ ఫిష్లో ఇంకా వెరైటీస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇంకా ముందు ముందు వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. బట్ ఈ వీడియోకి మంచి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ వస్తే డెఫినెట్గా ఆ వీడియో కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తా. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఇంకా తెల్లుల్లిపాయలు జింజర్ పేస్ట్ ఉంటుంది కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్, అది ఫ్రెష్గా దంచుకొని వేస్తున్నా. నా కెమెరా కొంచెం సెట్ కాలేదు యాంగిల్, సో పైనుండి ప్రొజెక్ట్ చేయడానికి అవ్వలే. సో ఇది సైడ్ యాంగిల్ నుండి షూట్ చేస్తున్నా అండి. ఈ సంక్రాంతికి అందరూ షాపింగ్ చేసేసారా? నాదైతే షాపింగ్ కూడా అయిపోయింది అండ్ షూట్ కూడా చేసేసాను నేను ఏం కొన్నాను. సో ఆ వ్లాగ్ కూడా మీకు పోస్ట్ చేయాలని వీడియోని రెడీగా ఉంచుకున్నాను. సో త్వరలోనే నా సంక్రాంతి షాపింగ్ వ్లాగ్, నేను ఏమేమి కొనుక్కున్నానో శారీస్ కూడా మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఏమైనా నచ్చకపోతే నాకు చెప్పండి. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మార్క్ మార్వలస్. సో ఈవేళ ఎపిసోడ్ ఏంటంటే రొయ్యల గుడ్లు ఇగురుతో బగారా రైస్ మన ఆంధ్ర స్టైల్లో చేస్తే ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా